టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. నోట్ల మార్పిడి కేసులో బెయిల్పై విడుదలైన కాసేపటికే శేఖర్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను విచారిస్తున్నారు. శేఖర్ రెడ్డితో పాటు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత డిసెంబర్లో జైలు పాలైన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని కొద్దిసేపటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఈ నెల 28 వరకు శేఖర్ రెడ్డికి రిమాండ్ విధించారు. అక్రమాస్తుల కేసులతో పాటు ఆయనపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కోణంలో కూడా ఈడీ విచారణ జరుపుతోంది. బెయిల్పై విడుదల కాగానే శేఖర్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపుతోంది. శేఖర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఆయనపై అక్రమాస్తుల ఆరోపణలు ఒక్కసారిగా వెలుగు చూడడంతో ఐటీ శాఖ కన్నేసింది. ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 120B, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ఐటీ, ఈడీ శాఖల అధికారులతో పాటు సీబీఐ కూడా శేఖర్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో లోతుగా విచారణ చేపట్టింది. ఐటీ అధికారుల దాడుల్లో శేఖర్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు వెలుగులోకొచ్చాయి. 130 కోట్ల రూపాయల నగదు, 177 కేజీల బంగారాన్ని ఐటీ శాఖ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న నగదులో 34 కోట్ల రూపాయలు కొత్త నోట్లు కాగా 96 కోట్లు పాత నోట్లుగా గుర్తించారు. తన చేతికి మట్టి అంటకుండా ఏకంగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే కోట్ల కట్టలను నేరుగా తనింటికే తెప్పించుకున్నాడు. ఐటీ దర్యాప్తులో శేఖర్ రెడ్డి కనికట్టు బట్టబయలైంది. మింట్ నుంచి నోట్లను రాంగ్ రూట్ పట్టించిన శేఖర్ రెడ్డి మాయాజాలం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శేఖర్ రెడ్డికి చెందిన 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని గుర్తించడమే కాదు, పెద్ద పెద్ద వాళ్లతో ఆయనకున్న సంబంధాలు కూడా బయటపడ్డాయి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, కేజీల్లో బంగారం నిల్వలు, అవి కూడా బిస్కెట్లు. బంగారు ఆభరణాలకైతే లెక్కే లేదు. ఇవన్నీ శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన అక్రమాస్తులు. నిజం చెప్పాలంటే ఇన్ని ఆస్తులు, ఇంత బంగారం పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా ఉండవు. కానీ అవన్నీ ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లోనే దొరికాయంటే అతగాడు ఏ రేంజ్లో అక్రమార్జనకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుతో శేఖర్ రెడ్డి పేరు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 130 కోట్ల నగదు, 177 కేజీల బంగారం కూడబెట్టి ఐటీ శాఖ రైట్స్ లో అడ్డంగా దొరికిపాడు. దీంతో ఐటీ అధికారులకు కూడా మైండ్ బ్లాంక్ అయింది. ఈ రేంజ్ లో డబ్బులు, బంగారం దొరుకుతాయని వాళ్లు కూడా ఊహించలేదు. కేవలం శేఖర్ రెడ్డి ఇంట్లోనే కాదు, అతని సన్నిహితులు ప్రేమ్, శ్రీనివాసరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. వారి దగ్గర 24 కోట్లు దొరికాయి. వేలూరు దగ్గర కారులో తనిఖీలు చేయగా 24 కోట్లు బయటపడ్డాయి. దానిపై విచారించగా 24 కోట్ల నగదు శేఖర్ రెడ్డిదే అని తేలింది. ఈ కేసులో 3 నెలలు జైల్లో ఉన్న శేఖర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ వచ్చిందన్న ఉత్సాహం కొద్దిసేపు కూడా నిలవలేదు. ఆ వెంటనే ఈడీ అధికారులు అతన్ని, అతని అనుచరులు ప్రేమ్ కుమార్, శ్రీనివాసులు కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో అగ్రనేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించిన శేఖర్ రెడ్డి వారి అండదండలతోనే కోట్లకు పడగలెత్తినట్లు తేలింది. ఈడీ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి. శేఖర్ రెడ్డి కేసులో తవ్వే కొద్దీ పలు ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. 3 నెలల పాటు ఊచలు లెక్కబెట్టిన శేఖర్ రెడ్డిని సీబీఐ, ఐటీ అధికారులు లోతుగా విచారించారు. ఒక సాధారణ కాంట్రాక్టర్ మహా అయితే ₹1 కోటి సంపాదిస్తాడు. ఇంకా బాగా కష్టపడితే 10 కోట్లు సంపాదిస్తాడు. కానీ ఒక కాంట్రాక్టర్ 130 కోట్ల రూపాయల క్యాష్, 177 కిలోల బంగారం సంపాదించడం మాటలా? ఎవరో ఒకరి అండ లేనిదే ఇది సాధ్యపడేనా? మరి శేఖర్ రెడ్డిని అంతగా ఆదుకున్నది ఎవరు? ఎవరి ఆశీస్సులతో అతను కోట్లకు పడగలెత్తాడు? శేఖర్ రెడ్డి మంచి మాటగారే కాదు, మంచి వేషకారి కూడా. ఆ మాటలతోనే మాయ చేశాడు, ఆ వేషంతోనే అడ్డంగా దోచుకున్నాడు. నమ్మకానికి ఈ 2 అంశాలనే పెట్టుబడిగా మలుచుకుని ఒక్కొక్క మెట్టు ఎగబాకాడు. వీలైనన్ని అక్రమ దందాలు నేర్పాడు. శేఖర్ రెడ్డి గుట్టలుగా సొమ్ము పోగేయడం వెనక ఎవరున్నారు? పన్నీర్ సెల్వం, శశికళ ఆశీస్సులు ఈ తెలుగు తంబిని మాఫియాగా ఎలా మార్చాయి? తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడికి దగ్గరలోని
తొండం తులసి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి ₹1,00,000 కాంట్రాక్ట్తో వ్యాపారం మొదలుపెట్టాడు. 1991లో పన్నీర్ సెల్వంతో మొదలైన పరిచయంతో ఈ నల్ల శేఖరుడు ఆడిందే ఆట, పాడిందే పాటయ్యాయి. తనకున్న పరిచయాలతో చిన్న చిన్న రైల్వే కాంట్రాక్టులు చేశాడు. ఆ క్రమంలోనే టీటీడీ బోర్డు సభ్యులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరిచయాలతో పాటు ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక్కటేంటి, డబ్బులొచ్చే ఏ పనిని వదల్లేదు శేఖర్ రెడ్డి. తమిళనాడులోని ఇసుక రీచుల్లో అత్యధికంగా శేఖర్ రెడ్డి కబంధహస్తాల్లోనే ఉండేవి. మంత్రులకు లారీ ఇసుక కావాలన్నా శేఖర్ రెడ్డి అనుమతి తప్పనిసరి. ఒక్క లారీ ఇసుకకు ఇతను గవర్నమెంట్కు అధికారికంగా ₹630 చెల్లిస్తాడు. అదే ఇసుకను ₹6,000 విక్రయిస్తాడు. అన్నాచి అనే వ్యక్తి ద్వారా శేఖర్ రెడ్డి ఇసుక అక్రమ సామ్రాజ్యాన్ని ఏలినట్టు వెల్లడైంది. జేఎస్ఆర్ ఇన్ఫ్రా, సన్ సిటీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవి శేఖర్ రెడ్డి ఇల్లీగల్ మార్క్ బిజినెస్ లో మచ్చుకు కొన్ని. తవ్వే కొద్దీ మైండ్ బ్లాక్ అయ్యే బిజినెస్ భాగోతం బయటపడింది. టీటీడీలో తిష్టవేసిన శేఖర్ రెడ్డి భక్తి పీఠాన్ని అడ్డం పెట్టుకుని అటు తమిళనాడు, ఇటు ఏపీలో చక్రం తిప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడులో చోటా రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడికి శేఖర్ రెడ్డి వ్యాపార భాగస్వామి. ఇక వివాదాల కేంద్ర బిందువు శశికళకు శేఖర్ రెడ్డి బినామీ అని తమిళనాడులో విస్తృతంగా ప్రచారం జరిగింది. 1998 నుంచి అన్నాడీఎంకే సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డికి శశికళ పరిచయంతో జయలలిత ప్రాపకం పొందాడనే టాక్ ఉంది.